ఐ వాంట్ టు స్టార్ట్ ఆన్లైన్ బిజినెస్ బట్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ. హాయ్, దిస్ ఇస్ అమర్. ఈ అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో డిస్కస్ చేద్దాం. చాలా మంది బిజినెస్ గురించి విన్నాక వాళ్ళకి వచ్చే మెయిన్ అబ్జెక్షన్ ఏంటి అంటే, సార్ నా దగ్గర మనీ లేవు అని. మన దగ్గర మనీ లేవు కాబట్టి కదా బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది. ఫ్యామిలీ ఫుల్ రిచ్ అయితే నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో 10 లక్షలు ఉంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దాం నీకు థాట్ వస్తుందా పార్ట్ టైం వర్క్ ఏమైనా చేయాలి అని? నాట్ ఎట్ ఆల్. అండ్ 6 months బ్యాక్ లేదా 1 year బ్యాక్ నీ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు 20 లక్షలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వేం స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ 6 months తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ కదా. మనీ లేవని చెప్పి నువ్వు బాధపడుతూ కూర్చుంటే మనీ రావు. నువ్వు దానికోసం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, అందులో వర్క్ చేయాలి, అప్పుడు నీకు అక్కడ నుంచి మనీ వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. స్టూడెంట్ ఏజ్ మన దగ్గర అంత అమౌంట్ ఉండదు, కానీ నీ దగ్గర 2 చాయిసెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ చాయిస్ ఏంటి, నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను ఏం చేయను, ఇంట్లో కాము కూర్చుంటాను, టైం పాస్ చేస్తాను అని. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఏమి ఉండవు. సెకండ్ చాయిస్, నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అయితే ఇక్కడ నుంచి మనీ ఏం చేస్తాను, సో నాకు కావాల్సిన నీడ్స్ కానీ నాకు పార్ట్ టైం మనీ ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది అని. నువ్వు చూస్ చేసుకో ఏ చాయిస్ నీకు కావాలి అని. అంటే ఆలోచించు. అయితే మనకి గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఫ్రెండ్స్ ట్రిప్స్ వెళ్ళడానికి, అయితే సినిమా థియేటర్ లో మూవీస్ చూడడానికి మాత్రం డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఏ విధంగా ఫ్యామిలీకి అబద్ధాలు చెప్తాం కాల్ చేసి, డాడీ ఈ విధంగా ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఈ విధంగా ఆ కాలేజ్ ఫీ కట్టాలి, ఎక్స్ట్రా 5,000 అయిందని చెప్పి అమౌంట్ తీసుకుంటాం అబద్ధాలు చెప్పి. అంటే లోన్స్ పెట్టుకుంటాం మనం, అయితే వీళ్ళందరూ గిఫ్ట్స్ ఇవ్వడానికి, అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు చేస్తాం, ఇవన్నీ చేయడానికి. కానీ అయితే నీ లైఫ్ లో గ్రో అవ్వడానికి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి, నువ్వు మనీ ఏం చేయడానికి మాత్రం మన దగ్గర డబ్బులు లేవు. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి, గ్రో అవ్వాలి, మనం డెవలప్ అవ్వాలి అని ఉంటే నువ్వే ఆటోమేటిక్ గా సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటావు. లేదు అంటే ఈ విధంగా ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటావు, దానివల్ల నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు, దీని వల్ల నేను చేయలేకపోతున్నాను అని. అండ్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో అండ్ స్టార్ట్ యువర్ ఆన్లైన్ బిజినెస్.